చిత్తూరు జిల్లాలో ప్రేమ వ్యవహారం వివాదం ఘోరానికి దారితీసింది. ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టుకోవడంపై తలెత్తిన వివాదం ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. తవరంపల్లి మండలానికి చెందిన లవ్ కుమార్ అనే యువకుడిని యువరాజ్ అనే వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో లవ్ కుమార్ కలిసి ఫోటోలు తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో యువరాజ్ ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ కేసులో లవ్ కుమార్ అతను హత్య చేయబడ్డాడు. లవ్ కుమార్ అతను ఒక అమ్మాయి ఫోటోను ఇన్స్టాగ్రామ్ లోను అట్లాగే తన స్టేటస్ డీపీలోను పెట్టుకుంటే వాళ్ళ దగ్గర అమ్మాయి దగ్గర బంధువు అయిన యువరాజు ఇంకో మైనర్ అబ్బాయితో కలిసి ఇతన్ని చంపాలని ప్లాన్ చేసుకొని ఆ ఊరి నుంచి 1వ తారీఖు తీసుకెళ్లి బాగా 2 క్వార్టర్స్ మందు తాగిపించి వీళ్ళు తాకోకుండా తాగిన మధ్యలో ఉన్నప్పుడు బ్లేడ్ తీసి గొంతు కోసి ఇంకా కొద్దిగా ఆ బాడీ డీకంపోజ్ కావాలి పోలీస్ గుర్తుపట్టకూడని ఉద్దేశంతో తీసుకెళ్లి ఆ పక్కన చెరువులో పడేయడం జరిగింది. ఒక 2 days తర్వాత ఒక డెడ్ బాడీ పోలీస్ స్టేషన్ లో చెరువులో ఉన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్ళి చూస్తే అక్కడ గుంతుపోయే పరిస్థితిలో లవ్ కుమార్ ఉన్నాడు. ఆ బాడీని తీసాము. 3వ తారీఖు వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు కేసు కట్టినాము. దర్యాప్తులో భాగంగా ఈ విషయాలన్నీ బయటకు వెలుగులోకి వచ్చినాయి. ఆ అబ్బాయి యువరాజును తర్వాత ఇంకో మైనర్ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు రిమాండ్ తరలిస్తున్నాం. ఇది కేవలం తన ఇష్టమైన అమ్మాయిని ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ డీపీలో పెట్టుకోవడం వల్ల ఈ మర్డర్ జరిగింది. తెలగొల్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు వెళ్ళి పట్టుకున్నారు. విత్ ఇన్ ఈ కేసు 24 hours లోపల మా పోలీసులు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు దీన్ని డిటెక్ట్ చేసి చాకచక్యంగా ముద్దాయిని కూడా పట్టుకున్నారు. హత్యకు కారణమైన విషయంతో పాటు ఆల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఆ బెడ్ డాట్స్ కానీ వీళ్ళ దగ్గర కానీ ఆ సీసీ ఫుటేజ్ కానీ A to Z వాళ్ళు బాగా దర్యాప్తులో భాగంగా దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ బెడ్ స్టేషన్ వాళ్ళిద్దరూ ఎస్ఐ అండ్ సిఐని అభినందిస్తున్నాను. బోత్ ఎస్ఐస్. మైనర్స్ ఎక్కువ మంది మర్డర్ కేసులో పాల్గొనడం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందో కూడా దానిపైన సమగ్రమైన చర్చ జరగాల, కొంచెం అవగాహన పెట్టుకోవాలా, పూర్తిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవాలి. 2 days బ్యాక్ పెద్ద పంజాబ్ యూనివర్సిటీలో మర్డర్ చేసి అందులో మైనరు, ఇక్కడ మైనరు. మైనర్స్ ఇంత ఈజీగా హత్యలో పెంచుకుపోతున్నారు. అయితే డెఫినెట్ గా పాల్పడుతున్నా అంటే దానికి మెయిన్ ప్రైమరీ బాధ్యత తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ లేకపోవడము. పిల్లలు స్కూల్కి అయితే పోవడం మొదలు పెడితే డెఫినెట్ గా క్రైమ్ యొక్క నాణ్యత తగ్గిపోతుంది. ఏమి ఇండిపెండెంట్ గా స్కూల్స్ పోకుండా ఉంటే ఎవరో తాగుపోతున్నాను ఎవరో వెదలతోనూ చేరి వాళ్ళు చెప్పే మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. టీవీలో కావచ్చు, సినిమాలో కావచ్చు, దాంట్లో కావచ్చు, చిన్న పిల్లలు చేసే చిన్న పని హీరోయిజం చేసుకొని దాన్ని అంతా అడాప్ట్ చేసుకుంటారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా గైడ్ చేయాలా, స్కూల్లో పిల్లలు గైడ్ చేయాలా. మనందరూ సామాజిక బాధ్యత. డెఫినెట్ గా వీటిపైన అవగాహన సదస్సు నిలబెట్టాల్సిందే. ప్లాన్ చేసుకొని మైనర్స్ ఎక్కడైనా కానీ ఏదైనా ఊళ్ళో ఖాళీ ఉంటే వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి స్కూల్కి పంపించడము, లేకపోతే అవగాహన సదస్సు చెప్పడము చేస్తాము. థ్యాంక్ యూ.